మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. మరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు వాక్యం మనం చదువుకున్నాం. 82వ కీర్తన. దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు? కడవరి దినాల్లో ఉన్నాం కనుక మరి అనేక ఉగ్రతలు జరుగుతూ ఉన్నాయి, ఇంకా విపత్తులు రాబోతా ఉన్నాయి కనుక ఇది నా వాక్యాన్ని ఏం చెప్తే ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఇవన్నీ రాకడ సూచనలని మనం నమ్ముతా ఉన్నాం కనుక మరి ఈ రాకడ సమీపంగా ఉంది కనుక మనం ఏ విధంగా జీవించాలి జాగ్రత్త అంటున్నాడు దేవుడు. ఇది నా హెచ్చరిక మనకు ఏంటంటే ఏ విధంగా మనం జాగ్రత్త కలిగి జీవించాలా, మన జీవితాలను సరి చేసుకుంటూ మనం ఏ విధంగా దేవుడి సన్నిధిలో జీవించాలా కనుక ఇది నా వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మొదటిగా ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 12వ వచనం చూసుకుందాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 12వ వచనము. దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడుము. చాలండి. ఇది నాన్న ఏమంటాడంటే దేవుని మరవకుండా, మొదటిగా దేవుని మరవకుండా జాగ్రత్త పడమంటాడు. ఎందుకంటే చాలా మంది విశ్వాసంలో సన్నగిలిపోతా ఉన్నారు. ఎందుకంటే మరి పరిస్థితుల ప్రభావం కావచ్చు, దేవుని రాకడ ఆలస్యం అవుతున్నా కొద్ది ఇంకా చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాము ఎక్కడ దేవుడు వస్తాడు అంటున్నాడు, దేవుని రాకడ లేదు ఇంకా అని చెప్పేసి పరిస్థితుల ప్రభావాన్ని బట్టి అల్ప విశ్వాసంలో అవిశ్వాసంలో పడిపోతా ఉన్నారు. కనుక దేవుని వాక్యం సెలవిస్తాము, దేవుణ్ణి మరవకుండా జాగ్రత్తగా ఏ దేవుణ్ణైతే నువ్వు విశ్వసించావో, ఏ దేవుణ్ణైతే నువ్వు నమ్ముకున్నావో ఆ దేవుణ్ణి మరవకుండా నువ్వు జాగ్రత్త పడంటాడు. ఇక్కడ అంటున్నాడు, దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా. ఐగుప్తు చెరలో ఇశ్రాయేలీయులు ఉన్నప్పుడు, ఆ దాసులుగా జీవిస్తూ ఉన్నప్పుడు ఐగుప్తు చెర నుంచి మరి అక్కడ ఎంతగానో వాడు విలువలాడుతూ దేవునికి మొరపెట్టిన మొరను విని ఆ యెహోవా దేవునికి జాలి కలిగి మరి అదినానయ్యా మేము ఈ దాస్యత్వం చేయలేకపోతా ఉన్నాం, ఈ పనులు చేయలేకపోతా ఉన్నాం, ఈ హింసలు భరించలేకపోతా ఉన్నాం అని చెప్పి ఆ యెహోవా దేవునికి మొరపెట్టినప్పుడు మన దేవుడు జాలి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు కనుక ఏం చేశాడు మన దేవుడు? మోషేని పిలిచాడు. మోషే ఇదిగో నువ్వు ఐగుప్తుకి వెళ్ళి నా జనాంగాన్ని నువ్వు విడిపించుకొని రావాలని చెప్పి ఎంతో ప్రేమ కలిగిన యేసయ్య ప్రేమ చూపించి ఆ ఐగుప్తు దాస్యత్వం నుంచి ఆ ఇశ్రాయేలీయులను విడిపించి ఎన్నో అవాంతరాలు ఎదురైనవి, ఎన్నో శ్రమలకు ఓర్చి మరి దేవుడు మరి విడిపించినప్పుడు ఏం చేశారు? వాళ్ళు మర్చిపోయారు. దేవుడు చేసిన మేలు మర్చిపోయారు. ఐగుప్తు చెరలో నుంచి విడిపించి మేలు మార్గంలో తీసుకొస్తా ఉన్నప్పుడు ఆ బాధల నుంచి ఆ శ్రమల నుంచి విడిపించి శ్రేష్టమైన మరి మంచి మార్గంలోకి నడిపిస్తా ఉన్నప్పుడు దేవుని మీద సడిగారు, ఒడిగారు, దేవుని శోధించారు. ఎందుకంటే మేలు చేస్తేనేమో మంచిది, ఏదైనా బాధ కలిగితే ఇంకెక్కడ ఉన్నాడు దేవుడు? జరగలేదా? ఇశ్రాయేలీయులు చేస్తారా లేదా? ఆ రీతిగా మరి మంచిగా దేవుడు దేవదూతలు తినే ఆహారాన్ని మన్నాను కురిపించారు. మరి ఎంతగానో మరి ఏ కొదువ లేకుండా 6 లక్షల మంది జనాంగానికి కూడా కావాల్సిన నీటి, ఇప్పుడు మనకు ఒక కుటుంబానికి మరి ఒక రోజు ఏదైనా వాటర్ రాకపోతే రెండో రోజు నీళ్లు లేవండి మన సాకులు. కానీ ఆ దినాన దేవుడికి ఏదైనా సాక్ష్యమే అన్న రీతిగా 6 లక్షల మంది జనాంగాన్ని కూడా నడిపిస్తా అన్ని కూడా సమృద్ధిగా ఇచ్చి నడిపిస్తా ఉన్నప్పుడు కూడా మరి కొద్దిగా ఏదైనా ఆయన కార్యం ఆలస్యంగా ఏమన్నారు? మోషే ఎందుకయ్యా మమ్మల్ని ఇక్కడ తీసుకొస్తున్నాం? మరి ఐగుప్తులో సమాధులు లేవనా? ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని చంపడానికి, అరణ్యంలో చంపడానికి తీసుకొస్తున్నావా? మాకు అక్కడే బాగుంది అంటాడు. ఎవరికైనా అంటే మంచి నచ్చదు. అలాగే ఇశ్రాయేలీయులు కూడా ఆ దాస్యత్వం నుంచి దేవుడు విడిపించి మరి ఎంతో శ్రమ కోర్చి ఆ మోషే మరెంతో ప్రయాసపడి దేవుని వాక్కు మీదకి వెళ్ళి ఐగుప్తు చెర నుంచి జనాంగాన్ని విడిపించుకొని వస్తా ఉన్నప్పుడు ఎంతగానో శోధించారు, ఎంతగానో మరి చేశారు. చివరికి ఏం చేశారు? దేవుడు మర్చిపోయారు, చేసిన మేలు మర్చిపోయారు. కానీ ఇది నా దేవుడు మనకు హెచ్చరిక చేస్తా ఉన్నాడు, జాగ్రత్త. నువ్వు కూడా ఏ చెరలో ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వచ్చావో, ఏ బాధలో దేవుని ఆశ్రయించావో, ఏ శోధనలో దేవుని సన్నిధిని నువ్వు ఆరాధించావో, కానీ నీకు ఆ బాధ తీరిపోయి, ఆ శ్రమ తీరిపోయి, ఆ వేదన తొలగిపోయిన తర్వాత యెహోవా ఎవరైనా అంటున్నావేమో. నిజంగా ఈ దినాల్లో మన క్రియలు అలానే ఉంటామని చాలా మంది అయితే మరి దేవుని మందిరానికి కూడా రాలేని స్థితిలో అదే బాధ కలిగితే ఏ సమయమైనా సరే మనం ప్రార్థన చేయాలి. ఎవరిని విమర్శించడం కాదు, అందరి పరిస్థితి ఇలానే ఉంటుంది. ఎందుకంటే అవసరానికి దేవుని వద్దకు వచ్చి అవసరం తీరిపోయిన తర్వాత దేవుడు లేడు, ఏమీ లేదు. ఇశ్రాయేలీయులు కూడా అలాగే చేశారు. దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు, జాగ్రత్త.
ప్రార్థనకు రాలేదంటే నాకు కొంచెం బాధగా ఉంది. నీ బాధ కలిగితే నువ్వు ఇంట్లో కూర్చుంటే నీ బాధ తీరుతుందా? దేవుడి సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు కనుక అందుకని అంటున్నాడు, ఏ స్థితిలో ఉన్నా కూడా మొదటిగా దేవుడిని నువ్వు మరవద్దు. నేను ఏ చెర నుంచి విడిపించాడో జ్ఞాపకం చేసుకో. నీ భయంకర శోధనలు జ్ఞాపకం చేసుకో. ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా అనేక శోధనల నుంచి బయటకు వచ్చిన వాళ్ళమే. ఆ శ్రమ కాలాన్ని జ్ఞాపకం చేసుకో. నిజంగా నేను ఎంతో భయంకర స్థితిలో ఉన్నప్పుడు నా యేసయ్య నన్ను లేవనెత్తాడు, నన్ను యేసయ్య దేవుని మందిరానికి నడిపించాడు కదా, ఈ కొద్ది శోధనకు నేను బలహీన పడిపోయి దేవుని మర్చిపోతున్నానా అని ప్రశ్న వేసుకోవాలి. దేవుని మరవకుండా జాగ్రత్తగా ఉండమని దేవుడు ఇది నాకు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. అదేవిధంగా చూసినట్లయితే నిర్గమాకాండము 23వ అధ్యాయము నిర్గమాకాండం 23వ అధ్యాయం 21వ వచనం కూడా చదువుకుందాం. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. ఏమొచ్చినట్టు ఆయన సన్నిధిలో మనం మొదటిగా దేవుని మరచిపోకుండా జాగ్రత్తగా ఉండాలా. రెండవదిగా ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఏమొచ్చాడంటే ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని సన్నిధిలో మనం. ఎందుకంటే అది ఆయన పరిశుద్ధ సభకోసారి జ్ఞాపకం చేసుకోవాలి. చాలా మందికి మరి మందిరానికి వచ్చినా కూడా ఒక భయం ఉండదు, ఏమి ఉండదు, ఇష్టానుసారంగా ఉంటా ఉంటారు. చాలా చోట్ల చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది ఒక పరిశుద్ధ స్థలము, ఇది ఆయన నివాసం చేసే స్థలం కనుక ఎంతో భయభక్తులు కలిగి ఇక్కడ కూర్చోవాలి. చాలా మంది వస్త్రాలు నిద్రలో పోతా ఉంటారు వాక్యం వినకుండా. చాలా మరి అవిధేయత కలిగి మనం ఉండకూడదు. ఇక్కడ అంటున్నాడు, నువ్వు చాలా జాగ్రత్త, ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండాలి. మాట విను. దేవుడు మాట్లాడుతున్నాడంటే సేవకులు మాట్లాడినట్టు మనుషులు మాటలు కాదని ఆయన అంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడే ఇక్కడ నిలబడి మాట్లాడేది. అది కనుక అది మర్చిపోయి ఏదో పాస్టర్ గారు మాట్లాడుతున్నారు, పాస్టర్ గారు మాట్లాడుతున్నారు, మా మాటలు అయితే కాదు. ఎందుకంటే మేము మాట్లాడుతూ ఒక మాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడిని మాట్లాడుతూ నిలబడి నీ నోటిని నింపుతానన్న దేవుడు అటు దీనత్వంతో ఇక్కడ నిలబడి ఉన్నప్పుడు దేవుని సేవకులను మరుగుపరుస్తారు, బిడ్డలతో మాట్లాడుతూ ఉంటాడు. అయితే అది మర్చిపోయి ఏదో చెప్తున్నారని అనుకుంటే కాదు. ఇది నా రెండవ హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఏమొచ్చాడంటే నేను ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినాలి. ఆయన కోపం లేకపోతే కోపం వస్తాడు ఆయనకి కదా అనుకుంటారు అందరూ. దేవుడు చాలా ప్రేమ కలిగిన వాడు, అవును ప్రేమ స్వరూపి, జాలి కలిగిన వాడు. కానీ ఆయన ఉగ్రత కూడా చాలా భయంకరంగా ఉంటుంది. ఎంతవరకు అండి ఓర్పు చూస్తాడు దేవుడు చూసి వినలేదు అనుకోండి, ఏం చేస్తాడు? భ్రష్ట మనసుకు అప్పగిస్తాడు, సాతాను చేతికి అప్పగిస్తాడు. ఎంత ప్రయాసపడినా వాళ్ళు కఠినురాలై దేవుడికి విరోధంగా జీవిస్తున్నట్లయితే, దేవుని మాట వినలేని స్థితిలో ఉంటున్నామంటే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, విననోళ్ళని వారికి శ్రమ వస్తుందట. హెచ్చరిక చేసినా చాలా మంది వినలేని స్థితిలో ఉంటున్నారు. వింటున్నారు కొంతమంది, విన్నదాన్ని మరి గ్రహించలేని స్థితిలో ఇటు వెళ్ళిపోతా ఉంది. కానీ ఇది జాగ్రత్త అంటున్నాడు. ఆయన మాట ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా మనము ఒక ఎంపీస్ కావచ్చు, ఏదైనా ఒక ఆఫీస్కి వెళ్ళామనుకోండి, అక్కడ ఎలా ఉంటుంది మన ప్రవర్తన? చాలా జాగ్రత్తగా, ఎవరన్నా అమ్మో నేను చాలా జాగ్రత్తగా ఉండాలా, నీ దగ్గర ఇక్కడ తప్పిదం చేస్తే మరి వాళ్ళు నన్ను మరి అవాయిడ్ చేస్తారేమో, నన్ను రిజెక్ట్ చేస్తారేమో, నన్ను తీసుకోలేమో అని చెప్పేసి ఆ జాబ్ నన్ను తీసుకోలేమో, నా ప్రవర్తన వాళ్ళు గమనిస్తున్నారేమో, చాలా ప్రవర్తన కూర్చుంటాము. ఈ లోకపరమైన ఉద్యోగాలకే అంత భయభక్తులు కలిగి విధేయత కలిగి ఈ లోకపరమైన ఆఫీసెస్ విధేయత కలిగి జీవిస్తున్నావు. కానీ అవి అన్నిటికీ అధిపతి అయిన ఆ దేవునికి మనం ఎంత విధేయత చూపిస్తున్నాం. ఆయన సన్నిధి కూడా అంతే ఇక్కడ. ఎందుకంటే అమ్మాయిని చూస్తున్నాడు నన్ను ఇక్కడ, నా యేసయ్య మందిరంలో నేను ఉన్నప్పుడు నా ప్రవర్తన చూస్తున్నాడు కనుక మరి నేను చాలా జాగ్రత్తగా ఉండాలా. ఒకవేళ నా ప్రవర్తన సరిలేకపోతే ఆ నిత్య జాతుల్లో నేను చేర్చుకోలేమో, ఆ నిత్య జాతుల్లో నేను ప్రవేశింపలేనేమో అన్న భయం నాకు కలగాల. ఈ ఉద్యోగం నాకు రాదేమో, నేను సరిగా లేకపోతే అన్న భయం అయితే ఉంది. కానీ దేవుని మందిరంలో సరిగా లేకపోతే ఏముందిలే, వెళ్ళాము వచ్చాము, చాలా జాగ్రత్తగా వినాలి. ఆయన మాటలు ఎంతో విలువైనవి అన్నమాట. కనుక ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయన కోపం లేకపోవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరించుడు. ఏమంటాడు?
దేవుని కోపం రేపేవాడిగా ఉండదు. ఎందుకంటే మరి క్షమిస్తాడు దేవుడు. అతిక్రమంలో ఆయన పరిహరింపడు అని అంటే, ఎందుకు పరిహరింపడు అని అంటే, మనము తెలియక చేస్తే ఏదైనా క్షమిస్తాడు దేవుడు, పరిహరిస్తాడు. నా బిడ్డ తెలియక చేసింది, తెలుసుకొని ఇప్పుడు పాప క్షమాపణ అడుగుతుందని. కానీ అన్ని తెలిసి తెలిసి ఇది చేయకూడదని తెలిసి కూడా పదే పదే ఆ పాపం చేస్తూ దేవుడికి కోపం రేపేవారిగా ఉంటే మన అతిక్రమాలను పరిహరించడానికి ఎంతవరకు క్షమిస్తారండి ఆయన? ఎంతవరకు ఓర్పండి? కనుక ఆయన అంటున్నాడు, జాగ్రత్త ఆయన సన్నిధిలో నువ్వు ఇది మొదలుకొని జాగ్రత్తగా ఉంది దేవుడి సన్నిధిలో. జాగ్రత్తగా ఆయన వాక్యం వినాలా, విన్న వాక్యాన్ని జాగ్రత్తగా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా మనం ప్రవర్తించే వారిగా ఉండాలి. ఎందుకంటే ఇక సమయం లేదు. కనుకనే ఈ హెచ్చరికలు ఇది నా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా మూడవదిగా చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 17వ వచనం కూడా చదువుకుందాం. మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనగా ఆయన నీకు నియమించిన శాసనములను కట్టడలను జాగ్రత్తగా ఆచరించవలెను. మూడవదిగా ఏం హెచ్చరిక చేస్తా ఉన్నాడు? మీ దేవుడు నీకు, యెహోవా అయిన దేవుడు నీకు నియమించిన శాసనాలు, కొన్ని కట్టడలు, కొన్ని ఆజ్ఞలు మనకి ఇచ్చాడు. ఎందుకంటే మరి ఈ దేవోక్తి లేని ఎడల ఈ జనులు కట్టులేక తిరుగుతురని దేవుడి వాక్యం ఉన్నది. అంటే దేవుడి వాక్యం మనకి బైబిల్ గ్రంథం కానీ ఈ వాక్యం కానీ మనకు లేకపోతే మన ఇష్టానుసారంగా మనం జీవిస్తాం అన్నమాట. జనులు కట్టులేక తిరుగుతారు, వాళ్ళకి అడ్డమేమి ఉండదు, ఇష్టానుసారం. కనుక కొన్ని ఆజ్ఞలు, కొన్ని కట్టడలు దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే ఈ భూలోకంలో దేవుడి బిడ్డలుగా మరి మీరు జీవిస్తూ ఉన్నప్పుడు ఇవి పాటించాలి, ఈ రీతిగా జీవించాలి, ఒక క్రమం ఉన్నది. ఇప్పుడు మరి ఇందాక చెప్పినట్లుగానే ఒక ఏదైనా మరి కొన్ని జాబ్స్కి వెళ్ళినా కూడా కొన్ని షరతులు ఉంటాయి. ఇదిగో ఈ టైం నుంచి ఈ టైంకి రావాలి ఆఫీస్కి, ఈ విధంగా జీవించాలి, కొన్ని కట్టడం, ఒక నియమ నిబంధనలు ఉంటాయి. అలాగే దేవుడు కూడా క్రైస్తవులుగా మనం ఉంటా ఉన్నప్పుడు, దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు ఇవి పాటించాలని చెప్పి కొన్ని ఆజ్ఞలు, కొన్ని కట్టడలు మనకి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? వాటిని నీకు నియమించిన శాసనములను కట్టలను జాగ్రత్తగా ఆచరించాలి. ఏముంది బైబిల్లో ఉన్నాయి ఆజ్ఞలు, ఏముంది తెలుసు మనకి, కానీ ఆచరించట్లేదు. మనం చాతనైనంత మటుకు ప్రయాసపడు. ఎందుకంటే మానవులుగా మన బలహీనలు అయినా కూడా దేవుడు పదే పదే హెచ్చరిక చేస్తా ఉన్నప్పుడు ఆజ్ఞను మనం ఆచరించే వారిగా, ఆ కట్టడలను మనం పాటించే వారిగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే వాటిని పాటిస్తావో అప్పుడే అక్కడికి అర్హత, నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి అర్హత కలిగి ఉంటాము. కనుక మనం పాటించాలి. నిజంగా బైబిల్ వాక్యం ఈ విధంగా చెప్తుంది కనుక నేను దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నానేమో, ఒకవేళ దేవుడు మరి దొంగిలించకూడదని ఆజ్ఞ ఇచ్చాడు, నేను ఇతరులు ఏదైనా ఆశించి తీసుకొని నేను దొంగతనం చేసి దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి దేవునికి కోపం రేపేవాడుగా రేపేదారుగా నేను జీవిస్తున్నానేమో అని చెప్పి ఒక భయం మనకు కలగాల. అది మాత్రమే కాక అబద్ధం ఆడొద్దని కూడా ఒక ఆజ్ఞ ఉంది. కానీ చిన్నదానికి పెద్దదానికి మనం ఏం చేస్తాం? అబద్ధాలు. అలా చేసినప్పుడు ఆ నిత్య రాజ్యంలోకి మనకు స్థానం లేదు, దేవుడు ప్రవేశించాలంటున్నాడు దేవుడు. కనుక ఈ కడవల దినాల్లో ఉన్నాము కనుక మీరు ఇవన్నీ కూడా పాటిస్తూ ఇకనైనా ఎప్పటి వరకు జీవించిన జీవితం జీవించే సరే, ఎక్కడైనా సరే రాకడ రాబోతా ఉంది కనుక మీరు మొదటిగా ఎప్పటి వరకు కూడా దేవుని ఏ దేవుడినైతే ఆరాధించారో, ఏ దేవుడినైతే పూజించారో ఆ దేవుడిని మరవకుండా జాగ్రత్తగా ఉండండి. రెండవదిగా దేవుని సన్నిధికి మీరు వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండండి, ఆయన మాట వినండి, ఆయన చెప్పేది పాటించండి. లేకపోతే ఆయన కోపం వస్తా ఉన్నది, నా తప్పుదాలు ఎవరు చూడట్లేదులే, నేనేం కూడా రహస్యంగా చేసి ఎవరు చూడట్లేదు అనుకుంటున్నాను. మనుషులు చూడరు కానీ ఆయన చూస్తున్న దేవుడు, ఆయన అన్ని తెలుసు, ఏది కూడా మరలేదు లేదు కనుక ఒక భయం మాలో ఏం కలగదా? ఈ మనుషులు ఎంతమంది చూస్తున్నా నాకే భయం, కానీ నా దేవుడు చూస్తున్నాడు, ఆ దేవుడి దృష్టిలో నేను నిర్దోషిగా ఎంచబడాలన్న భయము మనకి కలగాలి. అదేవిధంగా అదే ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 22వ వచనం కూడా చదువుకుందాం. మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలోనూ నడుచుచు ఆయన హత్తుకొని
ఆజ్ఞలన్నింటినీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకోవాలి. ఏమంటున్నాడంటే మరి మీ దేవుని యెహోవా, దేవుని ప్రేమించే వాళ్ళగా మనం ఉన్నట్లయితే దేవుని ప్రేమించాలి. మనం ఆయన ప్రేమించడం అంటే ఏడున్నాడండి ఆయన ప్రేమించడం కదా. ఆయన ప్రేమించడం అంటే ఆయన ఇష్టానుసారంగా మనం జీవించినప్పుడు, మన యేసయ్య మనకు ఒక మాట చెప్పినప్పుడు అది మనం తూచా తప్పకుండా పాటిస్తూ మనం ఆయన మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రేమించినట్టు. దేవుడికి ఎంతో ఇష్టం అన్నమాట. అయ్యో నా కుమారుడు నా కుమార్తె ఎంతో చక్కగా నా ఆజ్ఞలు పాటిస్తూ నా మార్గంలో నడుస్తూ మరి ఎంతగానో వర్ధిల్లుతున్నారని చెప్పి దేవుడు ఆనందిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ ఉన్నాడు, మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గంలో అన్నింటిలో నడుచుచు ఆయన హత్తుకొని ఏం చేయాలంటే దేవుని హత్తుకోవాలా. హత్తుకోవడం అంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఒకసారి మేము శ్రీగిరిపాడు ప్రాంతంలో మరి మీటింగ్స్ పెట్టినప్పుడు అక్కడ చాలా మంది అనిచేది చాలా మంది వచ్చారు. మీటింగ్ బాగా దేవుడు పరిశుద్ధ ఆత్మదేవుడు నడిపిస్తా ఉన్నాడు. అయితే మరి చాలా మంది రావట్లేదు, ముందుగా రాలేదు. తర్వాత చూస్తే ఊహించని రీతిలో ఆ జనాలు. అయితే మేము అనుకుంటున్నాము స్టార్ట్ చేసి ఎంతసేపు అయినా జనాలు రావట్లేదు, ఆ పాటలో వాడి వాక్యం స్టార్ట్ చేసేటప్పుడు కూడా. కానీ చివరికి తెలిసింది ఏంటంటే ఆ సీరియస్ అయిపోయేదాకా రారంట ప్రార్థన. అంటే దేనికి ప్రార్థన చేస్తున్నారు? ఒకరి టీవీ మీద దేవుడు వాక్కు, దేవుడు దేవుడే, లోకం లోకమే. ఏం చేశారు? వాక్యం నిన్ను విడువను నిన్ను ఎడబాయను అన్న వాక్యం మనం ఎక్కడ రాసుకోవాలని, ఎక్కడ పెట్టుకోవాలా? మన గృహంలో ఎక్కడ పెట్టుకోవాలని చదువుకుంటా ఉండాలి. వాడు ఏం చేశారు? చక్కగా టీవీ స్క్రీన్ మీద నిన్ను విడువను నిన్ను ఎడబాయను. కానీ దేని విడవట్లేదు? టీవీని విడవట్లేదు. టీవీని హత్తుకుంటున్నావు, ఈ లోకాన్ని హత్తుకుంటున్నావు, కానీ దేవుని వాక్యాన్ని దేవుని హత్తుకోవట్లేదు. దేవుడు అంటున్నాడు నువ్వు దేవుని హత్తుకొని జీవించాలి, జాగ్రత్త. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న వాటిని హత్తుకున్నట్లయితే అవేవి కూడా నీతో రావు. మనం ఏదైతే ఆయన దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఇవన్నీ కూడా మనం త్యాగం చేసేవారిగా ఉండాలి. కనుక నీకు అంటున్నాడు దేవుని మనం ఏం చేయాలంట? ఆయన హత్తుకొని మీరు చేయవాలని నేను మీకు ఆజ్ఞాపించి ఆజ్ఞలన్నింటినీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకోవాలి. ఎంత జాగ్రత్త అండి! మనం ఎవరైనా పిల్లలు బయటకు పంపిస్తుంది ఎంత జాగ్రత్తగా మరి మార్పులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా వాహనాలు తిరుగుతూ ఉంటాయి. జాగ్రత్త అని మన బిడ్డలకు జాగ్రత్త చెప్తాం. దేవుడు కూడా మనం ఆయన బిడ్డలకు కనుక జాగ్రత్త నా కుమారుడా కుమారి, ఎందుకంటే నేను త్వరగా రాబోతా ఉన్నాను. ఎందుకంటే మరి రాకడ సమీపంగా ఉంది కనుక మీరు నశించిపోతే, మీరు మరి నరక పాడైపోతే నాకు ఎంతో వేదన కనుక ఒకవేళ ఇప్పటివరకు జీవించిన జీవితం ఏదైనా సరే ఎక్కడైనా మీరు జాగ్రత్త కలిగి మరి నా ఆజ్ఞలను పాటిస్తూ నా మార్గంలో నడుస్తూ దేహోవా దేవుని హత్తుకొని మీరు హత్తుకోవాలా. నా యేసయ్య నాకు మరి చాలు, నా యేసయ్య ఉంటే నాకు చాలు. ఎందుకంటే లోకంలో ఎన్ని ఉన్నా కూడా దేవుడు లేకపోతే సున్నా మన జీవితం. అన్నీ కూడా మనం పొందుకొని దేవుడు లేకపోతే ఏమీ లేదు, మన జీవితం వాల్యూ వేస్తాం. ఎందుకంటే ఒకటికి ఇటు పక్క సున్నా పెడితే విలువ పెరుగుతుంది, 10 అవుతుంది. కానీ ఒకటికి ఇటు పక్క సున్నా మరి ఎడమ చేతిలో పెడితే వాల్యూ లెస్, విలువ లేదు. అలాగే యేసయ్య మన పక్కన ఉన్నట్లయితే మనకు విలువ. ఆ యేసయ్య లేకుండా మనం జీవించినట్లయితే విలువ లేని మన జీవితం. ఎందుకంటే ఏ విలువ లేదు మనకు. ఆయన రక్తాన్ని వెలయించి విలువతో పెట్టి కొనుక్కున్నాడు కనుక మరి ఆ ప్రేమ మనకి జ్ఞాపకం రావాలి. నిజంగా
ఎందుకంటే లోపలలాగా బయటలాగా జీవిస్తే దేవుని నామానికి అవమానం కలుగుతుంది. మన ద్వారా ఏమంటారు తెలియజేయలు దేవుని నామాన్ని వారు ఏమంటారు? అమ్మ నెక్స్ట్ ఆదివారం వస్తే బైబిల్ పట్టుకుపోతుంది. ఆ కాసేపే ఆ మందిరంలో కాసేపే, తర్వాత ఇంట్లో సమాధానం లేదు, భర్తతో గొడవలు, బిడ్డలతో గొడవలు, ఇరుగు పొరుగు వారితో గొడవలు, వ్యర్థమైన మాటలు, దేవుని వాక్యం అనుసరిస్తుంది బూతులైనా, దూషణ మాటలైనా, సంతోషులైనా మీ నోట రానియోదని దేవుని వాక్యం సెలవిస్తే ఆ నోరు ఎత్తే భయంకరం. అలాంటప్పుడు నీకేం కలగదు, నువ్వు వాల్యూలెస్, నువ్వు విలువలేని వాడు, నువ్వెన్ని మాట్లాడి నీకేం కాదు. కానీ నువ్వు దేవుని మందిరానికి వెళ్ళావు చూసావా, దాన్ని బట్టి దేవుని నామానికి అవమానం కలుగుతుంది. మన ద్వారా ఎందుకు పనికిరాని మన ద్వారా దేవునికి హేళన, దేవుని సన్నిధికి నామం మరి ఎంతో వ్యర్థంగా మరి కనుక అందుకే నువ్వు దేవుని మందిరానికి పోయినప్పుడు ఈ ప్రవర్తన జాగ్రత్త వేసుకోమని దేవుని వాక్యం సెలవిస్తాము. కనుక మనము మందిరానికి సమయానికి కూడా రావాలా. ఎందుకంటే పనులు ఉండే పనులు అనేక మార్లు హెచ్చరిక చేసినా కూడా వాళ్ళ ఆశీర్వాదాలు కలగట్లేదు అని అంటే, ఎందుకు కలగట్లేదు అని అంటే మరి సమయానికి మరి మందిరానికి రావట్లేదు, వాడి ప్రవర్తన మారట్లేదు. ఏదో వచ్చామో వెళ్ళామంటే దేవుడు ఆశీర్వదించడండి. ప్రయాసపడాలా. ఒక బహుమానం నీవు నేను పొందుకోవాలంటే దేవుని సన్నిధి ఎంతగానో ప్రయాసపడాలా. ప్రయాసపడినప్పుడు ఆ ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రయాస లేకుండా ఏదో వెళ్ళామా వచ్చామా తింటే వెళ్ళాం లేతలేదు. కొంత విషయం ఎలా ఉందంటే వీలైతే వెళ్దాం లేతలేదు, అవకాశం ఉంటే వెళ్దాం లేతలేదు. అలా ఉంటే నిజంగా దేవుడు ఎంత దుఃఖిస్తాడో మనం బట్టి. నిర్లక్ష్య వైఖరితో ఉంటున్నారు చాలా మంది. ఇంకా భయంకర దినాల్లో మనం ఉన్నాం. ఎందుకు అదే పదే పదే ఆ మాట చెప్పాల్సి వస్తుందంటే ఇక సమయం లేదని దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. దేవుడు కనుక సిద్ధపాటు కలిగి దేవుని మరవకుండా దేవుని సన్నిధికి క్రమంగా వస్తూ దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలని దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. అది మాత్రమే కాక దేవుడు ఏ ఆజ్ఞలైతే ఏ మాటలైతే మనకు తెలియపరిచాడో వాటిని విని వాటిని అనుసరించి ఆయన మార్గంలో నడుచుకునే వారిగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అదే విధంగా చూసినట్లయితే అదే ద్వితీయోపదేశ గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం చూస్తున్నాం. ద్వితీయోపదేశ గ్రంథము 4వ అధ్యాయము అయితే నీవు జాగ్రత్త పడము, నీవు కన్నులారా చూసిన వాటిని మరొక ఉండినట్లును అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొను. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పించాలండి. ఇక్కడ 4వదిగా చూస్తే నీ మనస్సును జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏం చేయాలంట? నీ మనస్సును జాగ్రత్తగా కాపాడుకోవాలి. అయితే నీవు జాగ్రత్త పడము, నీవు కన్నులారా చూసిన వాటిని మరువుగా ఉండినట్లును అవి నీ జీవిత కాలం అంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకున్నట్లు నీ మనస్సును ఒక జాగ్రత్తగా కాపాడుకో. నువ్వేవైతే చూసావో దేవుని సన్నిధిలో, నువ్వు ఏమైతే దేవుని సన్నిధిలో పొందుకున్నావో ఆ ఎప్పుడో పొందుకున్నా అయిపోయింది లేదు అనుకుంటావేమో. దేవుడికి నాకు జ్ఞాపకం చేస్తున్నాడు జాగ్రత్త. నువ్వు దేవునిలోకి వచ్చినప్పటి నుంచి నీ జీవితంలో దేవుడు ఏ మేలైతే చేశాడో, నువ్వు ఏ అద్భుతమైతే చూసావో, ఏ అద్భుతమైతే విన్నావో, ఏవైతే చూసావో ప్రతి ఒక్క విషయాన్ని కూడా నువ్వేం చేయాలంట? జాగ్రత్త కలిగి ఉంచుకోవాలి. జ్ఞాపకం చేసుకో, మర్చిపోవద్దు నువ్వు. ఎందుకంటే నీ మనస్సును జాగ్రత్తగా కాపాడుకో. అన్నింటికీ ఆధారం నీ మనస్సే. ఎందుకంటే మన హృదయంలో భద్రపరచుకోవాలి. మరి నిజమే కదా, నేను దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఎన్ని అద్భుతాలు చూశాను. మరి మేమైతే ఈ రోజు వరకు కూడా మరి దేవుడి సేవలోకి వచ్చిన తర్వాత ఎన్నో శ్రమల మార్గాలు, ఎన్నో శోధన మార్గం నుంచి వచ్చినప్పుడు దేవుడు ఆ శ్రమ వచ్చినప్పుడు వెనువెంటనే ఆయన లేవనెత్తింది ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా దేవుడి సాక్ష్యం చెప్తా ఉంటాడు. ఎందుకంటే మనం మర్చిపోకుండా మేలు నువ్వు చూసిన వాటిని ఏం చేశావు నీ జీవితంలో, నువ్వే పొందుకున్నావు, అవన్నీ కూడా నువ్వు మరచిపోకుండా నీ మనసును జాగ్రత్తగా కాపాడుకో. ఆయన ఇప్పుడు కాదు కదండి, ఎప్పుడో చేశాడు. ఎప్పుడు చేసిన జీవిత కాలం అంతా కూడా నీ మనసును జాగ్రత్తగా కాపాడుకో. అది మాత్రమే కాదు, ఇక్కడ అంటున్నాడు నీ కుమారులకు వాటిని నేర్పి. నీ బిడ్డలకు చెప్పాలా? తెలియదు వారికి. ఇప్పుడు చట్టి బిడ్డలు ఉన్నారు, వాళ్ళకి ఏమి తెలియదు. నువ్వేం చేయాలో వాళ్ళు ఓ తెలిసినప్పటి నుంచి కూడా మన యేసయ్య
పెద్దవాడైన తర్వాత వాటి నుంచి తొలగిపోడు. నువ్వు చిన్న వయసు నుంచి చిన్న పిల్లలకి ఏమీ తెలియదు, వాడికి తెలియదులే, తెలిసినప్పుడు చెప్తాం అనుకుంటే వాడిగా ఆ తెలియని స్థితిలోనే ఆ లోకంలోనే పడిపోతా ఉంటారు. మేము ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక కుటుంబం ఉన్నది. ఎందుకంటే మరి ఆ బిడ్డలైతే ఎంతో భయంకరంగా వలసగా ఆ తల్లి మాట లెక్కలేదు, ఎంతో భయంకర స్థితిలో ఉంటారు. మాకు చాలా వేదన కలిగి ప్రార్థన చేస్తా తల్లికి చెప్పామ్మా, నీ బిడ్డల కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేయి, నీ సమయం దాటిపోయింది, ఇప్పటికే తిరుగుబాటు చేస్తున్నారు ఆ బిడ్డలు, ఇంకొక పిల్లలే తిరుగుబాటు చేస్తా ఉన్నారు. అయినప్పటికీ మన దేవుడు కనికర స్వరూపి కనుక నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేయి, ప్రభా నా బిడ్డలైతే నా మీద తిరుగుబాటు చేస్తున్నారు, నా మాట వినలేని స్థితిలో ఉంటున్నారయ్యా, నువ్వు నా బిడ్డలను దర్శించమని బిడ్డలకు రేయి మొదలుచావున వేకుజామున కన్నీరు కార్చినట్లయితే ఆ కన్నీటికి దేవుడు జవాబిస్తాడు. ఎందుకంటే దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. మనం చెప్పి మార్చలేము వాళ్ళని. వాళ్ళు చాలా భయంకర స్థితిలోకి వెళ్ళిపోయారు. మనం చూస్తేనే చాలా అమ్మో ఇంతటి సాధన బాగా పట్టుకున్న బిడ్డలు చిన్న వయసులోనే చాలా తిరుగుబాటుతారు, మాట వినలేని స్థితి. ఎవరైనా చూసినా మనం ఏదో చెప్తున్నా కూడా వీళ్ళు ఏదో చెప్తున్నారు లెక్కలేని స్థితి. అతలైతే మా ఒప్పే మరి ఫోన్ చేసి మరి మేము వెళ్ళినప్పుడు వేదన చెందుతామా, నా బిడ్డలు చాలా వేదన కలిగిస్తా ఉన్నారు, వాళ్ళ వరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే మనము ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యమే, దేవునికి అసాధ్యమైనది లేదు కనుక మరి మనం ప్రార్థన చేయాలి. చిన్న వయసు నుంచి వాళ్ళకి ఆ మార్గాలు నేర్పించమని దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది. అదేవిధంగా చూసినట్లయితే యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 23వ అధ్యాయం 11వ వచనం కూడా చదువుకుందాం. కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. రెండోసారి హెచ్చరిక చేస్తాను. కాబట్టి ఇవన్నీ మీరు విన్నారు కదా, ఇవన్నీ విన్న మీరు కాబట్టి జాగ్రత్త, మీ దేవుడైన యెహోవాను మీరు ప్రేమించాలా. నువ్వు ప్రేమించాలంటే దేవుడు ఏదైతే చెప్తా, దేవుడు మందిరానికి క్రమంగా రావాలా, మరి దేవుడు వాక్యాన్ని చదవాలా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలా, దేవుని సన్నిధిలో తగ్గింపు కలిగి జీవించాలా, దేవుని సన్నిధిలో మన ప్రవర్తన సరి చేసుకోవాలా. ఎందుకంటే మరి ఒకసారి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఏ ఆత్మ కూడా నశించుకోవడానికి ఇష్టం లేదు, కానీ మరి తన ప్రవర్తనను దిద్దుకొని సరిగా జీవిస్తే ఆయనకి ఎంతో సంతోషం అంట. ఆ పాపిగా మరణిస్తే నాకేమన్నా సంతోషమా అంటున్నాడు దేవుడు. నువ్వు పాపిగానే జీవిస్తే నాకేమన్నా సంతోషమా? నీ ప్రవర్తన సరి చేసుకొని దేవుని మార్గంలో నువ్వు నడిచినప్పుడు నాకెంతో ఆనందం. ఎందుకంటే పాపిగానే జీవింతువా ఇప్పుడు మనం వేరే దేశానికి వెళ్ళినప్పుడు మనం ఏమంటాము, మీరు ఎక్కడ అండి, మాది ఆంధ్ర అండి, మేము వేరే దేశానికి. ఏది మంది మనం వేరే దేశానికి వెళ్ళినప్పుడు మరి మన ప్రాంతం కాదు. అలాగే మనకు కూడా నిత్యరాజ్యం, మన ఏసే రాజ్యంలో అది అసలు మన ప్రాంతము. కానీ ఒక పరదేశులుగా, ఒక చుట్టాలుగా, ఒక బంధువులుగా ఈ భూలోకానికి మనం వచ్చాం కనుక ఈ లోకంలో ప్రయాస వ్యర్థమే. ఏదో చుట్టాలుగా వెళ్ళినప్పుడు అక్కడ మనం అన్ని ఏమన్నా సరి చేసుకుని మనం అన్ని కూడా ఆక్రమించుకుంటామా? ఎవరైనా ఇంటికి మనం వెళ్తాం, ఏం చేస్తాము? ఎదుర్కొంటా ఉంటాము, వాళ్ళు జాగ్రత్తగా ఉండి మనం పక్కకు వచ్చేస్తాం. కానీ ఇక్కడే మరి వాళ్ళ ఇంట్లోనే మనం స్థిరపడాలి. అలాగే మనం కూడా ఏం జ్ఞాపకం చేసుకోవాలా, నేను ఒక చుట్టంగా ఒక పరదేశిగా ఈ భూలోకానికి వచ్చాను కనుక నేను ఇక్కడ కొద్ది కాలమే ఉండగలను. ఎందుకంటే ఇక్కడ నేను శాశ్వతంగా జీవించలేను, నా రాజ్యం అక్కడ ఉన్నది కనుక ఆ పరలోక రాజ్యంలో నేను ప్రయాసపడాలని మనము ప్రయత్నం చేయాలి. అందుకే పరిశుద్ధ ఆత్మ దేవుడు ప్రేరేపించిన మాట, ఈ లోక ప్రయాస వ్యర్థమే కదా, పరలోక ప్రయాస సత్యమో సుమా. ఈ లోక ప్రయాస వ్యర్థమే కదా,
కనిపెట్టి ప్రార్థించు యేసుని కృపకై పరుగెత్తి ప్రకటించు యేసు వార్తను కనిపెట్టి ప్రార్థించు యేసుని కృపకై యేసు నా యేసు నీలో ఉందా భయమేలా దిగులేలా నా ప్రాణమా యేసు నా యేసు నీలో ఉందా భయమేలా దిగులేలా నా ప్రాణమా దుఃఖిస్తావెందుకే నా ప్రాణమా యేసు నీతో ఉందా భయపడకుమా. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? ఈ లోక ప్రయాస వ్యర్థమే కదా, ఆ పరలోక ప్రయాస తథ్యము. తథ్యం అంటే అది జరగబోతుంది అంతే, ఇంకా దానికి తిరుగు లేదు. కనుక నువ్వేం చేయాలా? పరిగెత్తి ప్రకటించి యేసు సువార్త. ఎంతమంది ప్రకటిస్తున్నారు సువార్తను? ప్రకటించడం అంటే మేము పాస్టర్ అండి ఏదో ప్రార్థనకు వస్తాం పోతాం అనుకుంటున్నామేమో. ప్రతి ఒక్కరి బాధ్యత. ఎందుకంటే ఆయన అంటున్నాడు సర్వ లోకానికి వెళ్ళండి సకల జనులను నా శిష్యులుగా చేయమన్నాడు. ప్రతి ఒక్కరు కూడా నువ్వు ఉద్యోగానికి వెళ్తావేమో, నీ తోటి వారితో పంచుకుని నీ సాక్ష్యము అదే స్వార్థ. ఒకవేళ నువ్వు ఏదైనా పొలం పనులకు వెళ్తున్నావేమో, నీ పక్కన ఉన్న వారితో పంచుకో, వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా. ఒకవేళ నువ్వు గృహంలో నిల్చున్నావేమో, నీ ఎరుకుపోతు వారితో పంచుకో దేవుని స్వార్థ. కనుక నువ్వు పరిగెత్తి ప్రకటించు దేవుని స్వార్థను కనిపెట్టి ప్రార్థన చేయి దేవుని కోసం. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేసి ఆయన కృప కోసం కనిపెట్టు. అయ్యా నీ కృప నాకు కావాలి, నీ కృప లేనిది నేను జీవించలేను ప్రభు అని చెప్పి నువ్వు చేయవలసిన పని ఏదైతే దేవుడు చేయమంటున్నాడో ఇవన్నీ నువ్వు చేసిన తర్వాత నువ్వు కనిపెట్టి ప్రార్థన చేయి. నేను ఇంతగా నా యేసే మార్గంలో నడుస్తా ఉన్నప్పుడు నా యేసే నన్ను విడిచిపెట్టాడు కనుక అయ్యా నీ కృప నాకు కావాలని చెప్పి ఆయన కృప కొరకు నువ్వు కనిపెట్టు. ఈ కడవరి దినాలు ఆయన కృప మనకి కావాలి. ఆయన కృప లేకపోతే మనం జీవించలేము. ఎందుకంటే దుష్టుడు మనల్ని కబళించి వేస్తాడు. ఆయన కృప ఆయన హస్తం మనకు తోడుగా ఉండాలి. కనుక అయ్యా నీ హస్తం నా మీదకి కావాలి, నీ తోడు నాకు కావాలయ్యా, నీ రెక్కల చాటున నన్ను ఉంచు ప్రభువా. నీ తోడు లేకపోతే నేను జీవించలేనయ్యా, నీ కృప లేకపోతే నేను ఈ లోకంలో బ్రతకలేదు ప్రభువా అనుకోవచ్చు. అంటే మరి దేవుని కృప ఉంటే శ్రమలు ఎందుకు వస్తున్నాయి, శోధనలు ఎందుకు వస్తున్నాయి అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే వాక్యాన్ని అనుసరించి జీవించలేమో కానీ విమర్శించడానికి మాత్రం ముందుండేవాళ్ళు అనేకులు ఉంటారు. అయితే కృప లేకపోతే మనం జీవించలేము అండి. కృప ఉన్నప్పుడు నీకు శ్రమ వస్తుంది. ఎందుకంటే అందరికీ కూడా ఈ భూలోకం ఏకంగానే, కానీ ఆ శ్రమ వచ్చినప్పుడు దాన్ని తప్పించే మార్గం కూడా ఆయనే చూపిస్తాడు. అదే నువ్వు నీ దేవుని కృప కింద, దేవుని హస్తం కింద, దేవుని నీడలో నువ్వు జీవించలేనట్లయితే, ఆ మహోన్నతుని నీడలో నువ్వు జీవించలేనట్లయితే నీకు శ్రమ వచ్చినప్పుడు నేను తప్పించేవాడు ఎవరు ఉండడు. ఎందుకంటే మనం దేవుల్లో ఉంటున్నప్పుడు శ్రమ వచ్చిన ధైర్యం ఉంటాం. ఏం కాలేదు నా యేసే ఉన్నాడు కదా, ఆయన తప్పిస్తాడు. ఈ స్వల్ప కాల శ్రమలు కొద్ది కాలమైన దేవుని వాక్యం సెలవిస్తుంది. మనుషులు మనకి కొంతకాలం శ్రమ వస్తే కొన్నాళ్ళు సంతోషంగా ఉంటాం, మళ్ళీ శ్రమలు వస్తాయి. ఇది ఒక కంటిన్యూస్ అన్నమాట, జరుగుతూ ఉండే ప్రక్రియ. ఎందుకంటే అంత మాత్రాన దేవుడు మనం నిందించకూడదు. కనుక ఈ లోకంలో మనం ఏం చేయాలంట? పరిగెత్తి నువ్వు ప్రార్థించి దేవుని సువార్త ఇరుగు పొరుగు వారితో చెప్పు, నువ్వు ప్రార్థన చేయి. నువ్వు దుఃఖపడుతున్నావు ఎందుకు? దేని బట్టి నువ్వు దుఃఖిస్తున్నావు? ఎందుకంటే నువ్వు దుఃఖపడాల్సిన అవసరం లేదు, యేసే నీతో ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు నా యేసే నాతో ఉన్నాడని? ఎందుకంటే నా యేసే నాతో ఉండబట్టే నేను ఈ రోజు వరకు ఇక్కడ సజీవుడుగా నేను కూర్చొని ఉన్నాను. హల్లెలూయా. నిజంగా ఎంత భయంకర దినాల్లో కారణం లేకుండా మరణాలు సంభవిస్తూ ఉన్నాయి, భయంకరమైన రోగాలు ఆవరిస్తూ ఉన్నాయి. అంత ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి కాసేపు చూస్తే ఆ వ్యక్తి మరణించడం వార్తలు. కానీ ఇన్ని భయంకర దినాల్లో మనం ఉన్నా కూడా ఈ రోజు వరకు మంచి ఆరోగ్యం ఇచ్చి సజీవ లెక్కలో మనం ఉండి దేవుని సన్నిధిలో మనం ఆరాధిస్తున్నామంటే ఆయన కృప మనకి తోడుగా ఉన్నది. కనుక ఆయన కృప లేకపోతే మనం జీవించలేము. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప
17వ అధ్యాయము ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడు ఎవరైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండి. మనం ఈ లోకంలో జాగ్రత్తగా దేవుని హక్కులను మనం జీవించకపోతే మన చెరపట్టుకుని తీసుకెళ్లేవాడు ఒకడు ఉన్నాడు. ఎవడవాడు? సాతానుడు. అపవాది అయిన సాతాను తొంగి చూస్తూ ఉంటాడు. నాకు ఎప్పుడు చిక్కుతాడా, నాకు ఎప్పుడు చిక్కుతుందా, నేను నా మార్గంలో లాక్కెళ్తాను. అయితే ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది, ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారం అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి. చాలా మంది ఏం చేస్తా ఉన్నారు? దేవుని అనుసరించట్లే. మనుషుల పారంపర్యాచారం మన పితరుల కాలం నుంచి చాలా మంది ఏం చేస్తారు? మూఢనమ్మకాలు, మూఢాచారాలు పాటిస్తూ ఉంటారు. అమ్మ మనం క్రైస్తవులం కదా, మనం దేవుని నమ్ముకున్నాం కదా, మనం అవన్నీ పాటించకూడదు, ప్రార్థన చేసుకుని ఏదైనా చేయొచ్చు అన్నప్పుడు ఏమంటారు? ఏమోనండి, ఎప్పటి నుంచో వస్తున్నాయిగా, మన వెనకటి నుంచి వస్తున్నాయిగా అంటారు. కానీ నీలో మార్పేది దేవుడు వాక్యం సెలవిస్తావు. నువ్వు వాటిని పాటించొద్దు. నువ్వు వాటిని పాటిస్తూ ఉంటే ఈ యుగ సంబంధమైన దేవత నిన్ను ఎత్తుకొని పోతుంది, నిన్ను చెరలోకి పట్టుకొని పోతుంది. జాగ్రత్త. మంచి రోజులు అంటారు చాలా మంది. దేవుడు చేసినవి అన్ని మంచి రోజులే. కానీ ఏమంటారు ఇక్కడ? ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారం అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానం చేత మిమ్మును. మరి మోసకరమైన మాటలతో సాతానుడు ఏం చేస్తాడు? ఆ మూఢనమ్మకాలు కలిగించేసి వాటిని బట్టి ఏం కాదులే, ఇవన్నీ ఏం చేస్తే ఏమైంది, నువ్వేమన్నా అది చేస్తున్నావా, ఇది చేస్తున్నావా, ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో వస్తున్నాయి కదా, తప్పేముందని చెప్పేసి మన మైండ్ని కన్వర్ట్ చేస్తూ ఉంటుంది సాతాను. కనుక అటు సాతాను నిన్ను చెరపట్టుకుని పోకుండా నువ్వు జాగ్రత్త. ఎందుకంటే ఈ మనుషుల పారంపర్యాచారాలు నువ్వు ఆచరించొద్దు. ఆ వెనకటి నుంచి వస్తున్నాయి కదా, నేను కూడా అదే పాటిస్తానంటే కాదు. నువ్వు దేవుని ఎరగక ముందు అవన్నీ పాటించేవేమో, దేవుని ఎరిగిన తర్వాత, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత, దేవుని వాక్యాన్ని నువ్వు వింటా ఉన్నప్పుడు ఏమంటున్నాడు దేవుడు? ఉంటే చల్లగా ఉండు, లేకపోతే వెచ్చగా ఉండు. నువ్వు వెచ్చని స్థితిలో ఉంటే నిన్ను ఉమ్మి వేస్తానంటున్నాడు. కానీ ఏం చేస్తా ఉన్నాను? వివాహాలు వచ్చినా ఏ సమయమైనా కూడా అన్నీ కూడా అయ్యే ఇవి. ఇంకా ఉపయోగం ఏమున్నది చెప్పండి? దేవుని విషయంలో నువ్వు స్థిరంగా నిలబడలేకపోతున్నావేమో, దేవుని దినాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాడు. జాగ్రత్త. ఆయన సన్నిధిలో నువ్వు వచ్చి విని వెళ్ళి మరి దేవుని మాటకు లోబడకుండా మళ్ళా ఆ మనుషుల పారంపర్యాచారాలను ఆచరిస్తూ దేవునికి లోబడకుండా జీవిస్తే ఈ యుగ సంబంధమైన దేవత, ఈ సాతాను నిన్ను పట్టుకొని పోతాడు. జాగ్రత్త అని దేవుడు ఈ దినాన మనతో హెచ్చరిక చేస్తా ఉన్నాడు. అదేవిధంగా మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం కూడా చూసుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం చూసుకొని ముగించుకుందాం. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. చాలండి. ఇక్కడ ఏమన్నాడు? అబద్ధ ప్రవక్తలు. ఎందుకంటే వాక్యమే సెలవిస్తా ఉంది, అంత్య దినాల్లో అబద్ధ బోధకులు వస్తారు, అబద్ధ ప్రవక్తలు వస్తారు. మీరు ఎవరిని బట్టి వాళ్ళని నమ్మద్దు. దేవుని పేరు చెప్పుకొని వస్తారు, చివరికి మమ్మల్ని కూడా నమ్మొద్దు. ఎందుకంటే మరి దేవుని వాక్యం యథార్థం కనుక మరి ఎవరైనా మరి దేవుని మాటలు చెప్తా ఉన్నప్పుడు ఈ వాక్యానుసారంగా ఉన్నాయా లేదని మనం పరిశీలన చేసుకొని అందును బట్టే మనం ముందుకు నడవాలి. ఎందుకంటే మనకు ఒక సూచిక, ఇది ఒక దిక్సూచి లాంటిది, ఒక బైబిల్. దీన్ని బట్టి మనం నడవాలి. కనుక ఈ అంత్య దినాల్లో అబద్ధ ప్రవక్తలు జాగ్రత్త. పైకి ఎట్లా ఉంటారు? గొర్రె చర్మాలు. పైకి చాలా సున్నితంగా ఉంటారు, చాలా సాత్వికంగా ఉంటారు. కానీ లోపల వాళ్ళ తత్వం ఎలా ఉంటుందంట? క్రూరమైన తోడేళ్ళు. మంచితనంగా వచ్చి నువ్వు దేవుని మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు నిన్ను ఆ సాతాను మార్గంలోకి లాక్కెళ్ళటానికి వాళ్ళ గొర్రె చర్మాలు కట్టుకొని వస్తారు. కనుక ఎవరైనా వచ్చి మీ యొద్దకు కావచ్చు, ఎవరి యొద్దకైనా దేవుని మాటలు మరి బైబిల్లో లేని మాటలు మీకు ప్రకటిస్తూ మిమ్మల్ని తప్పు మార్గంలో నడిపించాలని మీరు చూసినట్లయితే మీరేం చేయాలా? వాక్యాన్ని చదువుకోవాలా. వాక్యం ఈ విధంగా తెలియపరుస్తుందా లేదా, నేను సరైన మార్గంలో వెళుతున్నానా లేదని. కనుక దేవుడి దినాన్ని మనతో మాట్లాడిన రీతిగా జాగ్రత్త అని హెచ్చరిక చేస్తా ఉన్నాడు. దేవుణ్ణి మరవకుండా నువ్వు జాగ్రత్తగా ఉండాలా, దేవుని సన్నిధిలో నువ్వు జాగ్రత్తగా ఉండాలా, దేవుని ఆజ్ఞలు అవన్నీ పాటిస్తూ నువ్వు జాగ్రత్తగా ఉండాలా. అన్నిటికంటే నీ మనస్సును నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలా. అది మాత్రమే కాక మరి దేవుని సన్నిధిలో ఏమంటున్నాడు? మరి నువ్వు జాగ్రత్త కలిగి జీవించమని అనేక అంశాలతో దేవుడు మనతో మాట్లాడిన రీతిగా విన్న వాక్యాన్ని మనం మన హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే వారంగా మరి ఈ అంత్య దినాల్లో ఆయన కృప, ఆయన ఆశీర్వాదం మనందరికీ
అందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఆమె దేవుని కొద్ది మాటలు మన హృదయంలో భద్రపరచును గాక. ఆమె